అందరికీ నమస్తే। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి హుటాహుటిన బయలుదేరి రావాలి అని చెప్పినట్లు, ఢిల్లీకి రావాలి అని చెప్పినట్లు మరి ప్రధానంగా చర్చ అయితే నడుస్తా ఉన్నది। నిన్న అనగా మంగళవారం రాత్రి బయలుదేరి రావాలని చెప్పేసి సమాచారం అయితే అందింది। మరి ప్రధానంగా దేనికోసం, ఎందుకోసం ఇంత సడన్ గా అధిష్టానం రమ్మని చెప్పింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత భట్టి గారు ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క। సో వీళ్ళ ముగ్గురు కూడా రావాలి అని చెప్పి మరి ఈ రోజైతే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయట। ఈ రోజు బుధవారం రోజు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనాల్సింది ఉండగా వీటన్నిటిని కూడా రద్దు చేసుకుని ఢిల్లీకి అయితే పయనమై వెళ్ళిండ్రు। మరి ఎటువంటి విషయాల మీద చర్చించబోతా ఉన్నారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి అయితే బాగలేదు అని చెప్పి కుల్లా చెప్పేసినటువంటి సందర్భం। ఈ విషయాల గురించి ఏమన్నా మాట్లాడబోతా ఉన్నారా, లేకపోతే కేబినెట్ విస్తరణ ఏదైతే ఉందో ఇప్పటికే 6 బెర్తులు ఖాళీగా ఉన్నా కూడా సంవత్సరం అయిపోయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ బెర్తులను అయితే కన్ఫర్మ్ చేయట్లేదు। గత 2 నెలల క్రితమే కొంతమంది పేర్లు ఫైనల్ చేసినా కూడా మరి వాటిని ఇంతవరకు అనౌన్స్ చేయకుండా పెండింగ్ లో పెట్టిండ్రు। ఈ నేపథ్యంలో మరి ఆయా శాఖలకు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దగ్గర నుంచి కొంత ఏం వినపడతా ఉందనంటే కరెక్ట్ గా ఇప్పటి ఆ శాఖలకు మంత్రులనే కేటాయించలేదు, ఇంకేం ఆర్థిక పరిస్థితి బాగుంటది అనేటటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది, వినపడతా ఉంది। ఈ నేపథ్యంలో రీసెంట్ గా జరిగినటువంటి వరంగల్లో కేసీఆర్ సభ కూడా ఉంది కదా, ఆ సభ కూడా సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో వీటన్నిటి విషయాల మీద మాత్రానికి అధిష్టానం ప్రధానంగా తెలంగాణపై అయితే ఫోకస్ పెట్టింది। ముగ్గురు కీలకమైనటువంటి నాయకులు, నేతలు, తర్వాత ముఖ్యమంత్రి గారితో కలిపి నలుగురిని అయితే రమ్మన్నారు। మల్లికార్జున ఖర్గే గారు, తర్వాత మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడబోతా ఉన్నారు? మరి గతంలోనే ఒక 4 మంది పేర్లు అయితే మరి ఆ అధిష్టానం అయితే కొంత సూచించినట్లుగా, ఎందుకంటే 6 ఖాళీలు 4 ఫిల్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది। ప్రధానంగా వినపడుతున్నటువంటి పేర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి అప్పట్లో కొంత వినపడ్డటువంటి పరిస్థితి, రాజగోపాల్ రెడ్డి పేరు అయితే వినపడ్డది। ఆ తర్వాత గడ్డం వివేక్ గారి పేరు కూడా వినపడింది। తర్వాత వచ్చేసేసి మరి ఇవే ఫైనల్ అయితాయా, లేకపోతే ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా అనేటటువంటి సందర్భం కూడా, కానీ వీళ్ళదే ఎక్కువగా ఈ 4 పేర్లే బాగా హైలైట్ గా వినపడతా ఉన్నాయి। పి సుదర్శన్ రెడ్డి, తర్వాత వచ్చేసేసి శ్రీహరి ముదిరాజ్, ఇట్లా 4 పేర్లు అయితే మరి వినపడతా ఉన్నాయి। ఈ మంత్రి పదవుల్ని తీసుకొస్తారా? ఎందుకంటే ఈసారి మాత్రానికి ఖచ్చితంగా ఫైనల్ చేయాల్సిందే అన్నట్టు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే కొంత ఫైనల్ చేస్తున్నట్లు వీటి గురించే చర్చించబోతా ఉన్నారు ప్రధానంగా। అందుకే ఇప్పుడు చర్చ అయితే జరిపి కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద అయితే మాట్లాడి ఈ 3-4 రోజులలో మాత్రానికి ఖచ్చితంగా మిగిలిపోయినటువంటి శాఖలకు కనీసం 4 మంత్రుల పేర్లైనా సరే ఫైనల్ చేస్తారు। ఈ భేటీతోటి, ఈ సభతోటి మాత్రానికి ఇక పెండింగ్ లో పెట్టరు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చ। మరి చూడాలి ఎట్లా ప్రెస్ మీట్ బయటకు వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడబోతా ఉన్నారా, లేకపోతే ఈ 2-3 రోజులలో ఫైనల్ చేస్తే దీని గురించే భేటీ జరిగింది అనేటటువంటి కొంత వార్తలు అయితే మనకి ఖచ్చితంగా వినపడతాయి। మరి చూడాలి ఈ రోజు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసుకొని ఢిల్లీ అధిష్టానం పిలుపుతోటి హుటాహుటిన మరి రాష్ట్ర పెద్దల మాత్రానికి ఢిల్లీ వెళ్ళినట్లయితే సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తా ఉంది। మరి చూడాలా దేని మీద చర్చ జరిగింది, ఎట్లా జరిగింది చర్చ, ఏమైనా పథకాల విషయంలో కానీ లేకపోతే రాష్ట్రంలో ఏమైనా మార్పులు జరగబోతా ఉన్నాయా, లేకపోతే మంత్రులనే మరి కేటాయించబోతా ఉన్నారు అనేది మాత్రానికి కొంత వేచి చూడాలి।